గురించి డబ్బులొస్తే మాత్రమే వీడియోస్ చేసి పెడతారా? చెప్పండి గాయ్స్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఏఐ గురించి కొంచెం మాట్లాడండి. ఏదైనా కానీ మనం మాట్లాడితేనే జరుగుతుంది గాయ్స్. ఇది సోషల్ మీడియా ఉండేది ఏంటి చెప్పండి. ఇప్పుడు ఏఐ చాలా బ్యాడ్గా క్రియేట్ చేస్తుంది వీడియోస్. ఎందుకు క్రియేట్ చేస్తుంది అది? అంటే మనము ఫొటోస్ ఇవ్వడం వల్లనే క్రియేట్ అవుతున్నాయి కదా. అర్థం చేసుకోండి గాయ్స్. న్యూడ్గా చాలా క్రియేట్ చేస్తుంది. అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడుతుంది. దాని గురించి వీడియోస్ చేయండి. తెలుగు యూట్యూబర్స్ ఏం చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినప్పుడు మాత్రం అయితే రెండు నిమిషాల్లో వీడియో కొట్టేసి యూట్యూబ్లో పెట్టేసి అప్లోడ్ చేసి పారేస్తున్నారు. ఎందుకంటే దాంట్లో డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఏ గురించి అయితే డబ్బులు రావు కదా, అందుకని కదా మీరు వీడియో చేయట్లేదు. ఎందుకు చేయకూడదు చెప్పండి. దీని గురించి వీడియో చేయండి, దీని గురించి మాట్లాడండి. ఏదో బెట్టింగ్ యాప్స్ చేశారు కదా, బెట్టింగ్ యాప్స్కి సంబంధించి దానికోసం చేసేస్తాము, దాంట్లో డబ్బులు సంపాదించుకుంటాం, అది కాదు మాట్లాడాల్సింది. ఇలాంటి దాని గురించి రెస్పాండ్ కావాలి. తెలుగు యూట్యూబర్స్ ఉండేది దీనికోసం అని నిరూపించాలి. ఇంకొకసారి ఇలా చేయాలన్నా కూడా, వేరే వెబ్సైట్ క్రియేట్ చేయాలన్నా కూడా భయం పడేలా క్రియేట్ చేయాలి. మనం వీడియో చేస్తే ఆపోజిట్ ఉండేవాడు కూడా భయపడే రకంగా ఉండాలి వీడియోలు. ఎందుకు చేయలేము చెప్పండి. మనం అనుకుంటే ఏఐని బ్యాన్ చేయగలము. మనమంతా వీడియోస్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది గాయస్. అర్థం చేసుకోండి కొద్దిగా. ఇండియాలో ఉన్న యూట్యూబర్లకే చెప్తున్నా, ఇప్పుడు ఏఐ చాలా బ్యాడ్గా న్యూడ్గా క్రియేట్ చేస్తుంది. అమ్మాయిల బట్టల గురించి అంతా క్లియర్గా చెప్తుంది కదా. ఏఐ గురించి ఎందుకు మాట్లాడకూడదో చెప్పండి. ఏఐ గురించి వీడియోస్ చేయండి. బెట్టింగ్ యాప్స్ గురించి వీడియోస్ చేసేటప్పుడు ఏఐ గురించి కూడా వీడియోస్ చేయాలి. మనం అడగాలి. మనం అడగకపోతే వేరే వాళ్ళు ఎవరు చేస్తారు చెప్పండి. మనం కంటెంట్ క్రియేట్ చేయకపోతే తెలుగు వాళ్ళే నోరు మూసుకొని ఉన్నారు. ఎందుకు ఉన్నారు చెప్పండి. యూట్యూబర్లు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కదా. చేయాలి. ఒక్కరు చేస్తే సరిపోదు. ఇది మనమంతా మనకు సంబంధించింది కాబట్టి, మన అక్కలు మన చెల్లెలకు జరిగితే మాత్రమే తెలుస్తుందా మీకు? ఇది చెప్పండి. అర్థమైందా? మన తెలుగు వాళ్ళే చేయాలి ఇదంతా.